దిల్ రాజు తమ్ముని కొడుకు ఆశీష్ హీరోగా, బేబీ హీరోయిన్ వైష్ణవి హీరోయిన్గా వచ్చిన కొత్త సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్ రిలీజ్ అయి నిన్న బుధవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఈ 5 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 5 రోజుల్లో 5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 1 కోటి, ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 1 కోటి, అలా 2 కోట్ల షేర్ వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి ఒక 25 లక్షల షేర్ వచ్చింది. అలా 5 రోజుల్లో 2,25,00,000 షేర్ అయితే వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ 22 కోట్లు అయితే థియేటర్లకి 5.5 కోట్లకు అమ్మారు. అంటే ఓన్ రిలీజ్ దిల్ రాజు, ఇది ఉత్తరాంధ్ర అండ్ తెలంగాణ దిల్ రాజు రిలీజ్ చేసుకున్నాడు. ఒక కోస్తాంధ్ర, రాయలసీమ అండ్ కర్ణాటక అండ్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అంటే సినిమా హిట్ అవ్వాలి అంటే థియేటర్ల దగ్గర 5.5 కోట్ల షేర్ రావాలి. 5 రోజుల్లో 2,25,00,000 షేర్ వచ్చింది. మరో 3,25,00,000 షేర్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 3,25,00,000 షేర్ రావాలంటే ఆల్మోస్ట్ 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఈరోజు గురువారం, ఈరోజు ఒక్కరోజే ఈ సినిమాకి కలెక్షన్స్ ఏమన్నా ఉంటే రేపు శుక్రవారం 3 కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో నాకు తెలిసి ఈ సినిమా టోటల్ రన్లో ఇంకో 25 లక్షల షేర్ రావచ్చు. అంటే 2.5 కోట్ల షేర్ వస్తుంది. 3 కోట్లు అయితే నష్టపోతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. 3 కోట్ల నష్టం అంటే సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. అది మన ఆశీష్ అండ్ వైష్ణవిల కొత్త సినిమా లవ్ మీ ఇఫ్ యు డేర్ రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2,25,00,000. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్లకు కొంటే 2,25,00,000 వచ్చాయి. మరో 3,25,00,000 వస్తేనే సినిమా హిట్ అవుతుంది. అంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక అది రానంటే సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. ఓకే, బాయ్.